అపార మేధస్సు చిన్నారుల సొంతం. వారిని కాస్త ప్రోత్సహిస్తే చాలు అద్భుతాలు సృష్టిస్తారు. తమ పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి రావాలని అందరూ తల్లిదండ్రులు కోరుకుంటారు. చదువు ఒకటే కాదు, పిల్లలకిష్టమైన రంగాల్లో వారిని ప్రోత్సహించి తీర్చిదిద్దడం కొందరికే సాధ్యం. అలాంటి పనే చేసి తమ కుమార్తెను చిత్రకళలో ప్రోత్సహించారు కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన నాగ త్రినాథ్ దివ్యశ్రీ దంపతులు. పెనమలూరుకు చెందిన కిలారు నాగత్రినాథ్ దివ్యశ్రీ దంపతుల కుమార్తె వేక్షిత శివ ఈ చిన్నారి విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. పెట్ట కొంచెం కూతఘనం అనే సామెతను నిజం చేస్తూ 6 ఏళ్ల వయసులోనే చిత్రకళలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ భళా అనిపిస్తోంది. ప్రమిదలపై చిత్రాలను గీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. దీపావళి రోజు ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. కాని ఈ చిన్నారి మాత్రం ప్రమిదల్లో చక్కగా చిత్రాలు గీస్తోంది. రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్ల చిత్రాలతో పాటు పండ్లు, కూరగాయలు, పక్షుల బొమ్మలు వేస్తోంది. అంతేకాకుండా వాటికి చక్కటి రంగులద్ది ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. చిన్న వయసులో తమ కుమార్తెకు చిత్రకళపై మక్కువ గమనించి శిక్షణా కేంద్రంలో చేర్పించినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. డ్రాయింగ్ నేర్పిద్దామని చెప్పి జాయిన్ చేశాను. వాళ్ళు సార్ రికగ్నైజ్ చేసి ఇలా ప్రమిదల మీద చేయించుదాము, పాప డ్రాయింగ్ వేస్తాను, ఈ రికార్డ్కి అప్లై చేద్దామని చెప్పి చేశారండి. పాప ఇంట్రెస్ట్గా నేర్చుకుంది. అలా మొన్న 19th అటెంప్ట్ చేసిందండి. 81 ప్రమిదల మీద వేసింది. కృష్ణుడిది, రాముడిది, అమ్మవారిది బాగా వేస్తుంది. ఇంకా రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటి మీద వేసిందండి. అంటే తను నార్మల్గా కూర్చుని గీతలు గీస్తూ ఏదో క్రియేటివ్గా చేస్తూ ఉండేది. అవి సార్కి చూపించడం వల్ల డ్రాయింగ్ మాస్టర్కి ఆయన రికగ్నైజ్ చేసి ఇలా నేర్పిద్దామన్నారు. సో మేము ఎంకరేజ్ చేసామండి. స్మార్ట్ కిడ్ అండి. చిన్నప్పటి నుంచి ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేసుకునేది. సో చిన్నప్పటి నుంచి అక్షరాభ్యాసం అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి గీస్తూ ఉండేది. స్కూల్లో జరిగిన కాంపిటీషన్లో పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసింది. అప్పుడు దాన్ని మేము శివ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి ప్రమిదల్లో ఇలా చేద్దాము, బాగుంటుంది, తను చేస్తుంది అని చెప్పి సార్ ఎంకరేజ్ చేశారు. సో మేము అలా తన ఇంట్రెస్ట్ని బట్టి ప్రమిదలతో వేస్తూ ఉండేది. 3 hours 28 minutesలో 81 ప్రమిదల్లో పెయింట్ చేసింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి పంపించారండి. పిల్లల అభిరుచికి అనుగుణంగా వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనడానికి నిదర్శనం ఈ చిన్నారి. చిన్నతనంలోనే చిత్రకళలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న వేక్షిత శివను నేటి చిన్నారులు స్ఫూర్తిగా తీసుకోవాలి. చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను కొంచెం ప్రోత్సహిస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. ప్రస్తుతం ఈ చిన్నారి 2వ తరగతి చదువుతోంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరేలా అటు తల్లిదండ్రులు, ఇటు అధ్యాపకులు కూడా ప్రోత్సహిస్తే ఈ చిత్రకళలోనే అద్భుతాలు సాధించే అవకాశం ఉంది. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.